న్యూస్ వెలుగొండ 3 దశాబ్దాల కళ అన్నారు మంత్రి నిమ్మల రామనాయుడు. సాగునీటి ప్రాజెక్టుల కోసం నిర్వాసితులు ఆస్తులు ఊళ్లు త్యాగం చేశారని కొనియాడారు. ప్రస్తుతం మంత్రి నిమ్మల మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. చేద్దామని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నందుకు ఎవరైతే గ్రీవెన్సెస్ ఉన్నటువంటి వారందరికీ కూడా పరిహారం అందాలి అర్హులకి అని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నందుకు నిజంగా చంద్రబాబు నాయుడు గారికి చేతులెత్తి ఈ యొక్క వెలిగొండ నిర్వాసితుల తరపున ఇవాళ మేము కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎక్కడా కూడా అవార్డులో ఉన్నటువంటి వాళ్ళకి నిర్వాసితులకి పీడిఎఫ్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పరిహారం ఇస్తారు. కానీ ఈవేళ అవార్డులో పాస్ అవ్వనటువంటి వాళ్ళు కూడా వచ్చినటువంటి ప్రతి గ్రీవెన్స్ని కూడా పరిశీలించి వాళ్ళకి న్యాయం చేయండి అని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్ప మనసు నిర్వాసితుల పట్ల ఏ రకంగా ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా ప్రాజెక్టులు అంటే ఆధునికమైనటువంటి దేవాలయాలు, ఆ ప్రాజెక్టులకి భూములు ఆస్తులు కోల్పోయినటువంటి ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళు భగవంతుని స్వరూపులని రాత్రి ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. అందుకే వాళ్ళకి ఏమిచ్చినా కూడా మనం రుణం తీర్చుకోలేము, కృతజ్ఞతా భావంతో మాత్రమే ఉండగలుగుతాం వాళ్ళ పట్ల అనేటువంటి విధంగా ఉండి వెలుగొండ జలాలతో లబ్ధి పొందినటువంటి వాళ్ళకంటే కూడా ఒక మెట్టు పైనే నిర్వాసితులు ఉండాలనే ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ రకంగా నిర్ణయం తీసుకోవడం వల్ల అవార్డు పాస్ అయినటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి పరిహారంతో పాటు అదనంగా దగ్గర మరి 165 కోట్ల రూపాయలు, ఇంకొక 4 కోట్ల అంటే 169 కోట్ల రూపాయలు ఈవేళ అదనంగా ఈవేళ నిర్వాసితులకి చెల్లించడానికి కూడా మరి చంద్రబాబు నాయుడు గారు అంగీకరించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ రకంగా ఈ అవార్డులో లేనిటువంటి వాళ్ళు గ్రీవెన్స్ ని పరిశీలించి వీళ్ళకి అర్హుడికి ఇవ్వడంతో పాటుగా ఆ నిర్వాసితులకి కూడా మరి మనమే ఐడెంటిఫై చేయడం జరిగింది. దగ్గర 4933 పశువులు ఐడెంటిఫై జరిగింది వాళ్ళ దగ్గర. మరి వాళ్ళందరూ కూడా ఆ గ్రామాలు వదిలి బయటకు వస్తున్నారు కాబట్టి ఒక నెల రోజుల పాటు ఆ పశువులు ఉచితంగా దానాన్ని కూడా సరఫరా చేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఒక నెల రోజుల పాటు ఆ నిర్వాసితులందరికీ కూడా ఉచితంగా నిత్యావసరాలు బియ్యంతో పాటుగా నిత్యావసరాలు కూడా ఒక కిట్ రూపంలో ఒక నెల రోజులు వాళ్ళకి అందజేయమని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.